సిటీ వదిలేసి నేను ఇలా కొద్దిగా లోపలికి వచ్చానమాట. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఇండ్లు ఎలా ఉన్నాయో చూడడానికి. బాగా కట్టుకున్నారు, బాగా సేఫ్టీగా కట్టుకున్నారు, బాగుంది. ఇక్కడ ప్లేస్ కానీ వాతావరణం కానీ బాగుంది. కొద్దిగా హ్యూమిడిటీ ఉంటుంది అంతే సమ్మర్ సీజన్లో. చూపిస్తాను చూడండి ఎలా ఉన్నాయి ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లు. ఎంత నిశ్శబ్దంగా, ఎంత సైలెంట్గా ఉందో చూడండి. ఎవరు లేరు అసలు బయట. చాలా నీట్గా క్లీన్గా పెట్టుకున్నారు అనమాట సిటీని. చూస్తున్నారు కదా, ఒక్కరు లేరు బయట. కానీ ఇండ్లన్నీ చాలా బాగున్నాయి, బాగా కట్టుకున్నారు. నీట్గా ఉన్నది. చూస్తున్నారు కదా, దుమ్ము కూడా లేదు ఎక్కడే కానీ రోడ్లల్లో. ఇది చూస్తున్నారు కదా, ఇల్లు ఎంత బాగుందో. చాలా పురాతనమైనటువంటి ఇల్లు అనమాట. అసలు ఎవ్వరే కానీ బయట లేరు చూడండి ఇక్కడ. గైస్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది చైనీస్ టెంపుల్. ఈ చైనీస్ టెంపులే అనమాట ఇంకా నాకు ఈరోజు లాస్ట్ డే విజిట్. చాలా బాగా కట్టించారనమాట ఇక్కడ. గైస్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెంపుల్ వచ్చేసి చైనీస్ టెంపుల్ అనమాట. అంటే బుద్ధిస్ట్ టెంపుల్ అని చెప్తారు ఇక్కడ. పైన అక్కడ కనపడుతుంది కదా సెకండ్ ఫ్లోర్లో, అక్కడ అనమాట టెంపుల్ ఉండేది. ఇంకా ఇదంతా చూస్తున్నారు కదా, చాలా బాగా పెట్టుకున్నారు. కానీ నాకు ఇక్కడ ప్లేస్ బాగుంది. ఫోటోలు తీసుకుందామంటే ఫోటోలు తీసేవాళ్ళు లేవు. అసలు చాలామంది తిరుగుతున్నారు, ఫోటోలు తీసేవాళ్ళు ఎవరు లేరు. ఆడితే వాళ్ళకి అసలు అర్థం కావడం లేదనమాట నేను చెప్పే ఇంగ్లీషు. అంతా ఎక్కువ మంది ఇక్కడికి చైనా పీపుల్, అలానే ఇక్కడ లోకల్ పీపుల్ వస్తుంటారు. ఇంకా చూడాలి వాళ్ళతో, ఇంక సైకిల్ చేసి అడగాలన్నమాట నేను ఇంకా ఫొటోస్. ఇది వచ్చేసి డ్రాగన్ అనమాట. దాని తోక చూపిస్తాను చూడండి ఎక్కడి వరకు పోయిందో. అక్కడ కనబడుతున్నట్టు వచ్చేసి దాని చేతులు కాళ్ళు, దాని తోక చూడండి ఇక్కడ నుంచి ఎక్కడెక్కడో ఆ లాస్ట్ వరకు పోయింది. ఇలా ఉంది చూడండి దాని తోక. ఆ టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ కిందకి రాగానే ఇక్కడ మనకు ఇలాంటివన్నీ షాపింగ్ స్టాల్స్ ఉంటాయి. చుట్టూ షాపింగ్ అనమాట. ఆ టెంపుల్ కింద ఏంటంటే అన్నీ ఉన్నాయన్నమాట. అన్నీ బుద్ధిస్ట్కి సంబంధించినవన్నీ ఉన్నాయి ఇక్కడ. స్టాచ్యూస్ కానీ చిన్న చిన్నవన్నీ. ఏదైతే కూలర్ ఉంది, అక్కడ లోపల ప్రేయర్ అయితే చేస్తున్నారు. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, సెకండ్ ఫ్లోర్లో అనమాట టెంపుల్ ఉండేది. ఇటు సైడ్ నుంచి మనం వెళ్ళాల్సి ఉంటుంది టెంపుల్కి. అక్కడ కనపడుతుంది కదా, మార్క్ చేస్తున్నారనమాట వే టు టెంపుల్ అని చెప్పి. మనం ఇలా వెళ్ళాల్సి ఉంటుంది సెకండ్ ఫ్లోర్కి. ఇక్కడ రాసి పెట్టినారనమాట ఫస్ట్ ఫ్లోర్లో ఏ ఫ్లోర్లో ఏమేమి ఉంటాయని చెప్పేసి. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి అయితే రావడం జరిగింది. ఇదో అక్కడ చూస్తున్నారు కదా, అదే అనమాట టెంపుల్. ఇంకా పైనుంచి వ్యూ చూద్దాం ఎలా ఉంటుందో. బాగా కనపడుతుంది వ్యూ ఇక్కడ నుంచి. ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ కనపడుతుంది కదా, ఇది వచ్చేసి మన బుద్ధిస్ట్ టెంపుల్ అనమాట. సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ ఎవరు పట్టించుకోవడం లేదు ఫోటో తీసుకోవడానికి. ఇక్కడ కనపడుతుంది కదా, ఇతను వచ్చేసి ఇతనితో అడిగితే వచ్చి నాకు హెల్ప్ చేస్తాడు అనమాట ఫోటో తీయడానికి.
థ్యాంక్ యూ Okay, it's okay. కొంతమంది అక్కడక్కడ ఉంటారనమాట మంచి వాళ్ళు. ఇంకొంతమంది ఏమి అంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి నేను చెప్పేది అర్థం కాదు, వాళ్ళు లేదని చెప్పి వెళ్ళిపోతుంటారు. జరుగుతూ ఉంటాయన్నమాట అలా వేరే కంట్రీకి వచ్చినప్పుడు. అందరికీ వచ్చింటారు కదా ఆ సేమ్ లాంగ్వేజ్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మెన్షన్ చేసినారనమాట మన షూస్ చెప్పల్స్ ఇక్కడే వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది, మనకి లోపలికైతే అలో ఉండదు అనమాట షూస్. అలానే ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడ వాళ్ళు టెంపుల్ యొక్క రూల్స్ అయితే మెన్షన్ చేస్తున్నారనమాట. ఈ రూల్స్ ఫాలో కావాల్సి ఉంటుంది. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, డ్రెస్సింగ్ కూడా ఇలానే ఉండాలని చెప్పేసి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని చెప్పేసి ఇక్కడ డ్రెస్సింగ్ కూడా మెన్షన్ చేసినారు. ఇంకా లోపల చూస్తే ఇలా ఉంటుంది అనమాట టెంపుల్ లోపల. చూద్దాం మనం లోపలికి కూడా పోయి ఎలా ఉంటుందో మొత్తము. అలానే ఇక్కడ మీరు ఏమన్నా లోపల పోయి క్యాండిల్ వెలిగించాలి అంటే అదే లైటింగ్ చేయాలి అంటే ఇక్కడ 10 రింగెట్స్ ఇచ్చేసి మనము తీసిపోయి లోపల అయితే ఈ లైటింగ్ అయితే వెలిగించవచ్చు. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా అలానే వెలిగించారు. గైస్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బుద్ధిస్ట్ టెంపుల్లో మనము ఏమైనా కోరికలు కోరుకొనేసి అవి జరుగుతాయి, ఏం జరుగుతుంది అని చెప్పేసి మనము అదే జాతకం చూస్తారు కదా మన ఊళ్ళో, సేమ్ అలానే ఇక్కడ చూస్తారంట. అది ఎలా అంటే ఇవి ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఇవి తీసుకొని ఇలా పైకి వేస్తే ఒకటైతే పైకి ఇలా వస్తుంది అనమాట, మిగతా అన్నీ పడిపోతాయి. దాన్ని తీసుకునేసి మనం ఇక్కడ చూడొచ్చు అనమాట జాతకం ఎలానో. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను యాక్చువల్గా ఇలాంటివి అంత పెద్దగా నమ్మను, కానీ ఎవరైనా నమ్మేవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం అనమాట ఇది. ఇప్పుడు నేనైతే ట్రై చేస్తున్నాను అనమాట, మనసులో ఏమైనా కోరుకొనేసి మనం ఇక్కడ అది చేయాలన్నమాట. ఇప్పుడు నేను చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, దీన్ని తీసుకొనేసి ఇలా చేస్తే హియర్ 2 is there. You take the top one. This one? Okay, it's the top. ఇప్పుడు ఈ రెండిట్లో ఇదైతే one only. Okay, you try again. Try again. Okay. Yeah. వాళ్ళు ఏమంటున్నారంటే ఒకటే రావాలన్నాడు, రెండు రాకూడదు అన్నాడు. సో ఇంకొకసారి నేను ట్రై చేస్తున్నా. Yeah. This one. Two is there. Two cannot. Okay. So try again. One more again. Yeah. No. Oh. No. Cannot. No. 几岁跟他讲几岁？ this one. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒకటే ఒకటి వచ్చింది. ఇప్పుడు ఈ ఒకటి నేను తీసుకుంటే ఇక్కడ నంబర్ ఉంది 46 అని చెప్పి. ఇప్పుడు ఇక్కడ 46 ఇక్కడ సెర్చ్ చేస్తాం చూడండి. ఇక్కడ 46 సెర్చ్ చేస్తాము. 46. Yeah, 46. Can I put this one here? Yes, put it back. Yeah. 46 అన్నమాట. దీంట్లో ఇక్కడ రాసి ఉంటారు చూడండి. ఇదే అనమాట వీళ్ళు ఇక్కడ నమ్ముతున్న ఆచారం. ఏం రాస్తారో చూద్దాం. ప్రస్తుతానికి అయితే మీకు ఇది క్యాప్చర్ చేస్తున్నాను, మళ్ళీ మనం చదువుకోవచ్చు. Okay. I need to keep this You one can here. keep it. I need to take and go. Yes, you can keep it. I need to take and go. Yes, take and go. ఓకే, నేను తీసుకొని వెళ్ళొచ్చు అంట ఇది. థ్యాంక్ యూ సో మచ్. Okay. చూస్తున్నారు కదా, సేమ్ అలానే కోరికలు కోరుకోవడానికి చాలామంది వచ్చి ఇక్కడ కోరికలు కోరుకుంటుంటారు అనమాట. వాళ్ళు జరుగుతాయో లేదో తెలియదు, ఫస్ట్ నాది జరుగుతుందో లేదో తెలీదు, చూద్దాము. చూస్తున్నారు కదా, ఇదే అనమాట బుద్ధిస్ట్ టెంపుల్. ఫస్ట్ టైం అనమాట నేను రావడం ఇక్కడ. గైస్ నేను ఎప్పుడు ఇలాంటి బుద్ధిస్ట్ టెంపుల్కి అయితే నేను ఎప్పుడు విజిట్ చేసింది లేదనమాట. ఇదే అనమాట ఫస్ట్ టైం నా లైఫ్లో విజిట్ చేసింది. ఇది చాలామంది చైనా వాళ్ళు వచ్చి ఇక్కడ ప్రేయర్ చేసుకొని వెళ్తుంటారనమాట. ఫస్ట్ టైం ఇది నా లైఫ్లో ఇలాంటి బుద్ధిస్ట్ టెంపుల్ని విజిట్ చేయడము. ఇక్కడ చైనా వాళ్ళే కాదు, చాలామంది లోకల్స్ అలానే టూరిస్టులు అందరూ వచ్చి ఇక్కడ ప్రే చేసుకొని పోతుంటారనమాట. బాగుందనమాట, చాలా ప్రశాంతంగా ఉంది. చాలా బాగా కట్టించారు వీళ్ళు. ఇక్కడ డొనేషన్ బాక్స్ అనమాట. మన ఇండియాలో మనకు ఎలా అయితే హుండీ ఉంటుందో అలా అనమాట. ఇక్కడ ఎవరైనా డబ్బులుగా వేయాలంటే వేయచ్చు. వేసిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాంటివి 4 అనమాట. అంటే ఇవి అగరబత్తీలు అంటారు కదా, ఇవి మనం 4 అంటే 4 తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. అక్కడ కనబడుతుంది కదా, అక్కడ వెలిగిస్తారు అవి తీసుకొనేసి. మనం ఇండియాలో మనం ఎలా టెంపుల్స్లో మ్యారేజ్ చేస్తామో అలా
ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఈ బుద్ధిస్ట్ టెంపుల్లోకి వచ్చేసి మ్యారేజెస్ అయితే చేసుకుంటుంటారు. అక్కడ కనపడుతున్నారు కదా, అక్కడ ఒక కపుల్ ఉన్నారు. వాళ్ళు కూడా ఇక్కడ మ్యారేజ్ చేయడానికనే వచ్చారనమాట. ఇప్పటికీ నేను దాదాపు ఒక ముగ్గురు నలుగురిని చూసినాను అనమాట, కపుల్స్ని మ్యారేజ్ చేసుకోవడానికి రావడం. అలానే అక్కడ కనపడుతుంది కదా పైన, ఆ పైనకు కూడా వెళ్ళి చూద్దాం ఏముందో. ఇప్పుడైతే ఇక్కడ కింద వచ్చేసి ఈ టెంపుల్ ఉంటుంది, దానిపైన కూడా ఏదో ఉంది. అక్కడికి వెళ్ళి కూడా చూద్దాం ఏముందో. దానికి వెళ్ళడానికి ఇదో ఇక్కడ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ ఎక్కి అయితే మనం వెళ్ళొచ్చు పైకి. చూద్దాం వెళ్ళి. చూస్తున్నారు కదా, ఈ స్టెప్స్ ఎక్కి పైకి రాగానే ఇలా ఉంటుంది అనమాట. అలానే ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇక్కడ ఇండ్లు ఉన్నాయి కదా. యాక్చువల్గా అక్కడ కనబడుతుంది కదా మెట్రో స్టేషన్, అక్కడ నుంచి నేను ఇలా వచ్చాను అనమాట. ఇలా వచ్చి ఇట్లా వచ్చాను. ఇటు సైడ్ అయితే మనకి ఎక్కడ రూట్ లేదు. అది అక్కడ కనబడుతుంది కదా ఆ బిల్డింగ్, అక్కడ ఉందన్నమాట మెట్రో. ఇక్కడ చూస్తున్నారు కదా పార్క్ లాంటిది, చాలా బాగుంది. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా పిల్లలు ఆడుకుంటున్నారు. హాయ్, హలో. ఇదిగోండి పైకి రాగానే ఇలా కనపడుతుంది అనమాట. ఇంతే అనమాట, ఇంక పైకి పోవడానికి ఏమి ఉండదు. ఇక్కడ రావచ్చు. వ్యూ కూడా బాగుందన్నమాట ఇక్కడ నుంచి చూస్తుంటే. ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వాళ్ళ పెళ్ళి అయితే అవుతుంది. చాలామంది వచ్చారనమాట చుట్టాలు. ఇక్కడ ఉన్నటువంటి చుట్టాలు చాలామంది వచ్చారు వాళ్ళకి. అలానే అక్కడ కనపడుతుంది కదా, అది వచ్చేసి కేఎల్ టవర్ అనమాట. అక్కడే అదే సగాల్లోనే అక్కడ కనపడుతుంది కదా ఆ బిల్డింగ్, అవన్నీ నేను తిరిగినాను అనమాట. అదే సగాల్లోనే మనకు అన్నీ ఉంటాయన్నమాట. ట్విన్ టవర్స్ కానీ కేఎల్ టవర్ మొత్తం అన్నీ. ఆ ట్విన్ టవర్స్ ఉంది కదా, ఆ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ బ్యాక్ సైడ్ ఉంటుంది ట్విన్ టవర్. ఇక్కడ కనపడుతున్నారు కదా, వీళ్ళది వచ్చేసి ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. పెళ్ళి అయిపోయినట్టుంది. చాలామంది వచ్చి ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మొత్తం అందరూ వచ్చేసి చూస్తున్నారు కదా, ఆమెదైతే పెళ్లి జరుగుతోంది. ఇంకా పెళ్లి కొడుకు ఇదో ఇక్కడ కనపడుతున్నాడు కదా, ఇతను వచ్చేసి పెళ్లి కొడుకు అనమాట, అతను వచ్చేసి పెళ్లి కూతురు. వీళ్ళిద్దరిది మ్యారేజ్ జరుగుతోంది ఇక్కడ. ఇక్కడ చూస్తున్నారు కదా, అతను అక్కడ అలా కూర్చొనేసి ప్రేయర్ చేస్తుంటారు. చాలామంది ఇక్కడికి వచ్చేసి అక్కడ కూర్చొని ప్రేయర్ చేసుకొని పోతుంటారు. అలానే ఆ టెంపుల్ బ్యాక్ సైడ్కి వస్తే ఇలాంటివి శిల్పాలు అయితే ఇక్కడ పెట్టినారు అనమాట. ఎవరెవరు అన్నీ పెట్టినారు అనమాట ఇక్కడ శిల్పాలు. మోంక్స్ అనుకుంటా వీళ్ళు, బుద్ధిస్ట్ మోంక్స్. హాయ్, హలో, ఐఎమ్ టేకింగ్ ఏ వీడియో. చూస్తున్నారు కదా, ఈ కిందికి రాగానే మంచి పార్క్ అయితే అరేంజ్ చేసినారు ఇక్కడ వీళ్ళు. గైస్, ఇంకా మలేషియాకి బాయ్ బాయ్ చెప్పే టైం అయితే వచ్చింది. ఇప్పుడు నేను కేఎల్ సెంట్రల్ దగ్గరికి అయితే వచ్చానమాట. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి బస్ తీసుకోవాలి. అదే రింగెట్లయితే ఇక్కడ ఛార్జ్ చేస్తారు. అదే మనం మెట్రోలో వెళ్తే చాలా కాస్ట్లీ అవుతుంది. సో అందువల్ల నేను బస్ ప్రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ కనపడుతుంది కదా, ఇలాంటి బస్సెస్లోనే అనమాట మనము పోవాల్సింది ఎయిర్పోర్ట్కి. ఇంకా బాయ్ బాయ్ టు మలేషియా. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బస్సులోనే అనమాట మనము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళేది. బస్సు నీట్గా క్లీన్గా ఉంది చూడండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ బస్సులో నుంచి మనము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. అక్కడ బోర్డు అయితే వేస్తున్నారు పైన, ఇది ఎయిర్పోర్ట్కి వెళ్తుందని చెప్పి టెర్మినల్ 1 టెర్మినల్ 2కి. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా మన డ్రైవర్ దగ్గర ఎలా ఉంటుందో సీట్ బాగుందనమాట. అక్కడ చూస్తున్నారు కదా గేర్ ఎంత ఉంది, బాగానే ఉందన్నమాట. బస్సెస్ కూడా ఇక్కడ బాగానే ఉంటాయి.
ఇక్కడ ఎయిర్పోర్ట్లోకి అయితే వచ్చాను. ఇక్కడ నా ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది అని చెప్పి చూసుకుంటున్నాను అనమాట. ఇక్కడ కనబడుతున్నాను కదా, ఇక్కడ వచ్చేసి మనకు అంత ఇన్ఫర్మేషన్ డిస్ప్లే మెన్షన్ చేసినారనమాట. ఫ్లైట్స్ గురించి చాలా ఉన్నాయి. మనం చూసుకొనేసి మన ఫ్లైట్ ఏదో ఇక్కడ డిస్ప్లేలో వస్తుంది, అక్కడ కనపడుతుంది కదా లాస్ట్లో, అక్కడ ఉందన్నమాట నేను వెళ్ళాల్సిన ఫ్లైట్ వచ్చేసి. గేట్ నెంబర్ వచ్చేసి P3. గాయస్ ఇప్పుడే ఇమ్మిగ్రేషన్ అయితే అయిపోయింది. అస్సలు వాళ్ళు ఏం అడగలేదు, జస్ట్ పాస్పోర్ట్ బోర్డింగ్ పాస్ ఇస్తే వాళ్ళు ఎగ్జిట్ స్టాంప్ వేసేసి ఇచ్చేస్తున్నారు అనమాట రిటర్న్. ఇంక ఇప్పుడు వచ్చేసి నేను వెయిట్ చేయాలన్నమాట. దాదాపు నాది 7 గంటలకు అనమాట ఫ్లైట్ ఉండేది. ఇంకా ఇప్పుడు 3:30, ఇంకా దండి టైం ఉంది. ఇంకా అంతవరకు ఇంకా అటు ఇటు తిరుక్కుంటూ టైంపాస్ చేయడమే అనమాట. ఎందుకన్నా మంచిదని చెప్పేసి నేను త్వరగా వచ్చాను, లేట్ అయితే మళ్ళీ ప్రాబ్లం కదా అని. ఇదేదో చూస్తున్నారు కదా, ఎయిర్ క్రాఫ్ట్ టెలిపోర్ట్ అంట, కొత్తగా చూస్తున్నాను ఇదైతే.